నమస్కారం అండి. ఈ వీడియోలో నేను మీకు బేసిక్ సాఫ్ట్వేర్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలో చూపిస్తాను. అంతకుముందు అసలు నేను ఆ బేసిక్ సాఫ్ట్వేర్స్ ఏ సైట్లోంచి డౌన్లోడ్ చేస్తున్నాను అనేది కూడా చూపిస్తాను. ఎందుకంటే ఈ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ ఇవ్వడం కుదరదు కాబట్టి. సో మీరు ఇక్కడ లేటెస్ట్ వర్షన్స్ అన్ని ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో కొంచెం ఈజీగా డౌన్లోడ్ చేసుకోవడానికి నేను ఈ రెండు సైట్స్ని ప్రిఫర్ చేస్తాను. ఏదైనా ఒక ఫైల్ని ఈ సైట్స్ నుంచి డౌన్లోడ్ చేసి మీకు చూపిస్తాను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అని. సో ఇక్కడ 32 బిట్ 64 బిట్ రెండు అవైలబిలిటీ ఉంటాయి. సో నాకు 64 బిట్ కావాలి కాబట్టి డౌన్లోడ్ పెట్టాను. సో అలాగే ఇది ఒక ఫైల్ హిప్పో అని ఇంకొక సైట్ ఇది. సో ఇక్కడ కూడా అంతే, మనకేమన్నా ఇక్కడ అప్డేట్స్ ఉంటాయి. మీకు ఏమన్నా కావాలంటే ఆ పైన సెర్చ్ బార్ ఉంటుంది, అక్కడ సెర్చ్లో మీరు కొడితే ప్రజెంట్ అప్డేట్ ఉన్న సాఫ్ట్వేర్ అక్కడ వస్తుంది. సో ఈ రెండు సైట్ల నుంచి అయితే నేను సాఫ్ట్వేర్స్ డౌన్లోడ్ అప్డేటెడ్ సాఫ్ట్వేర్లన్నీ ఈ రెండు సైట్ల నుంచి చేస్తాను. సో నేను ఇందాకే ఓఎస్ చేశాను, ఒకసారి అసలు అది చిన్న కస్టమైజ్ చేసుకుంటాను. సో ఇప్పుడు మై కంప్యూటర్ అక్కడ వచ్చింది కాబట్టి ఒకసారి టైం కూడా సెట్ చేసుకుంటాను. ఓకే, సో ఇది అందరికీ తెలిసిందే బేసిక్గా మనం టైం ఎలా సెట్ చేసుకుంటాం ఏంటని. సో యాక్చువల్లీ దీనిలో నాకు కొన్ని సాఫ్ట్వేర్స్ లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది మా ఫ్రెండ్. సో తనకు కావాల్సిన సాఫ్ట్వేర్లన్నీ లిస్ట్ ఇచ్చాడు కొన్ని ఇన్స్టాల్ చేయమని. మేబీ మీకు కూడా యూస్ఫుల్ అవుతాయేమోనని సో ఇన్స్టాల్ అయితే చేస్తున్నాను. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్స్, సో ఇవన్నీ ఇక్కడ మనం డెస్క్టాప్ సంబంధించి అన్నీ ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. అవన్నీ ఇక్కడ 30 మినిట్స్కి స్క్రోల్ పెట్టుకుంటే ఎవ్రీ 30 మినిట్స్కి కానీ అక్కడ టైం పెట్టుకుంటే దాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ఏదైనా ఓఎస్ చేసిన తర్వాత డ్రైవర్స్ అన్నీ ఇన్స్టాల్ అయిన తర్వాత ఫస్ట్ కంపల్సరీ యాంటీవైరస్ అనేది కంపల్సరీ ఇన్స్టాల్ చేయాలి. కొన్ని యాంటీవైరస్ వేసిన తర్వాత రీస్టార్ట్ అనేది అడుగుతుంది. సో కొంచెం ఫస్ట్ ఫార్వర్డ్ మోడ్లో చూపించాలి కాబట్టి నేను అన్నీ ఒకేసారి ఇన్స్టాల్ చేస్తూ ఉన్నాను. సో గూగుల్ క్రోమ్ ఇది ఎందుకు వాడతారో అందరికీ తెలిసిందే, నెట్ బ్రౌజ్ చేసుకోవడానికి. సో చిన్న కస్టమైజేషన్ నాకు యూజ్ఫుల్గా ఉండడానికి. సో ఎడాబో ఫ్లాష్ ప్లేయర్ ఇది. సో మనం వెబ్సైట్లో ఏదైనా బ్రౌజ్ చేసినప్పుడు పక్కన ఫ్లాష్ ప్లేయర్స్ అనేది అంటే కొంచెం ప్లగిన్స్ అవన్నీ ఓపెన్ అవ్వడానికి స్మూత్ బ్రౌజింగ్ కోసం ఆ రెండు వాడతారు. అలాగే జావా రన్ టైమ్ అనేది కూడా ప్రజెంట్ అనేది యూస్ చేస్తున్నాం ఇప్పుడు. సో విఎల్సి దీని గురించి పెద్దగా చెప్పాల్సిందేం లేదు. సో పాటలు వింటారు, మూవీస్ ప్లే చేసుకోవడానికి అన్నింటికి వాడతారు. అనేది ఇన్స్టాల్ అయిపోయింది. ఒకసారి దానికి అప్డేట్ పెట్టాలి. యాంటీవైరస్ నేను ఓల్డ్ వర్షన్ డౌన్లోడ్ చేసినట్టున్నాను, అది ఎప్పుడుదో ఇది. సో యూఎస్బీ డిస్క్ సెక్యూరిటీ, ఇది యూఎస్బీ డిస్క్ సెక్యూరిటీ. మనం పెన్ డ్రైవ్ పెట్టంగానే ఏదైనా వైరస్ ఉంటే కనుక చూపిస్తుంది. నేను కాపీకి టెరా కాపీ వాడతాను ఎక్కువగా, అంటే డిఫాల్ట్ ఉంటుంది కానీ బట్ స్లోగా ఉంటుంది అనిపించి నేను టెరా కాపీ వాడతాను. పీడిఎఫ్ రీడర్, అడాబో రీడర్ వచ్చేదానికి మనం పీడిఎఫ్ డాక్యుమెంట్స్ ఏదైనా వ్యూ చూడడానికి. సో పీడిఎఫ్ అనేది, సో ఇది ఓల్డ్ వర్షన్ యాక్చువల్లీ. ఇప్పుడు అప్డేటెడ్ వర్షన్ చాలా ఉన్నాయి, బట్ కాకపోతే నేను ఇది కొంచెం ప్రిఫర్ చేస్తాను. నేను తక్కువగా పీడిఎఫ్ అనేది రీడ్ చేస్తాను కాబట్టి. సో ఎంఎస్ ఆఫీస్ అందరికీ కామనే. తను 2007 అడిగాడు, సో నేను అందుకని 2007 ఇన్స్టాల్ చేస్తున్నాను. ఇది యాక్చువల్లీ ఎంఎస్ ఆఫీస్ నేను కంపెనీ సిడి నుంచి కాపీ చేసుకున్న వర్షన్. అది మీరు నెట్లో బ్రౌజ్ చేస్తే ప్రజెంట్ అవైలబిలిటీ ఉంది. ఆ ఫైల్ వచ్చేదానికి జస్ట్ ఒక ఈఎక్సీ ఫైలు అలాగే ఒక కీ దొరుకుతుంది. సో రెండే అవైలబిలిటీ అయితే ఉంది. ఎలాగో 2007 కాబట్టి ఇప్పుడు ఫ్రీ వర్షన్ దొరుకుతుంది. సో మీరు ఈజీగా డౌన్లోడ్ చేయొచ్చు గూగుల్ సెర్చ్లో కొడితే. మోస్ట్లీ ఎంఎస్ ఆఫీస్ ఇన్స్టాల్ చేసేటప్పుడు మాత్రం కొంచెం వెయిట్ చేయాల్సిందే అది అయ్యేంత వరకు. క్లోజ్ చేద్దాం.
సో యాక్చువల్లీ పికాసో అనేది మామూలుగా ఇమేజెస్ వ్యూ చూడడానికి, బట్ నేను ఏసీడీసీ వాడుతున్నాను ఇక్కడ. సో ఎంఎస్ ఆఫీస్ ప్రజెంట్ అయితే ఇలా అవైలబిలిటీ దొరుకుతుందన్నమాట, జస్ట్ EXE ఫైల్ అలాగే కీస్ కూడా. నెక్స్ట్ తను యాక్చువల్లీ ఫోటోషాప్ కూడా అడిగాడు, సో అందుకని చెప్పి ఇన్స్టాల్ చేస్తున్నాను. ఇది జనరల్గా అయితే ఒక బేసిక్ సాఫ్ట్వేర్స్ అయితే రిక్వైర్మెంట్ మనకి ఎవరైనా అడిగిన దాన్ని బట్టి రిక్వైర్మెంట్ని బట్టి ఇన్స్టాల్ చేసుకోవాలి. సో తను యాక్చువల్గా ఇది అడిగాడు అనమాట, సో ఇన్స్టాల్ చేయమని చెప్పి ఒకసారి చెక్ చేద్దాం ఓపెన్ చేసి. ఎందుకంటే యాక్చువల్ ఇది క్రాక్ వర్షన్ అన్నమాట, నా దగ్గర ఒరిజినల్ కాపీ లేదు. సో బాగానే వర్క్ అయింది, ఓపెన్ అయినప్పుడు కూడా ఏం అడగలేదు కాబట్టి. తర్వాత క్లీన్ మాస్టర్ వేస్తున్నాను. సో వింటార్ ఫైల్ ఎవరికైనా జిప్ ఫైల్లోనే మనం అన్ని డౌన్లోడ్ చేసుకుంటాం కాబట్టి అది ఓపెన్ అవ్వడానికి. స్పెసిఫిక్గా ఎందుకు ఈ వీడియో చేశానంటే మోస్ట్ ఆఫ్ ది థింగ్ చాలా వరకు కొంతమంది డబ్బులు ఇచ్చి మరీ వేయించుకుంటున్నారు. సో మేబీ ఇంట్లో ప్రజెంట్ నెట్ ఉంది కాబట్టి అందరూ ఇంట్లోనే కూర్చొని డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవచ్చు, అన్నీ బేసిక్ మెథడ్సే. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.